వాక్యమైన యేసయ్య వాక్యము ద్వారా నాతోటి మాతోటి మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మీరు నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి దాసును నిలబెట్టుకుని మీరే బోధించమని సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యానికి అడ్డంకాలు అడ్డులు యేసు అధికారంగా నామములో ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ వాక్యమైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందున్నాము ప్రభువా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈనాటి పునరుత్థాన ఆరాధనకు కొన్ని చోట్ల వచ్చిన మిమ్మల్ని అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తున్న మీ అందరినీ కూడా ఒకసారి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే కొంచెం సమయం మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి 94వ కీర్తన 14వ వచనం. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదువుతారా? యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడేవాడు కాడు. దేవుని స్తోత్రం. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా తండ్రి తన ప్రజలను ఎప్పుడు కూడా ఎడబాసేవాడు కాదు. ఎవరిని ఎడబాస్తారో ఏంటి అంటే చూడండి, మనం కూడా పిల్లలు చెప్పిన మాట ప్రకారంగా ఉన్నప్పుడంతా కూడా మనం కాచుకుంటాం, వాడిని కాపాడుకుంటాం, భద్రతలో వాడిని భద్రంగా కాపాడుకుంటాం. కానీ ఎప్పుడైతే అదే బిడ్డల్లో మరి వ్యతిరేకంగా లేదా లోపడకుండా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని వెళ్ళరా, దూరంగా పో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని చెంత దేవుని పిల్లలుగా మనం నిత్యము కూడా ఆయనతో సహవాసం చేస్తాం. ఆయనలో కట్టబడుతూ ఉన్న మనకు ఆయన ఎప్పుడు కూడా పొమ్మని చెప్పడు. దేవుని స్తోత్రం. నన్ను విడిచి పొమ్మని ఎప్పుడు కూడా చెప్పడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇప్పుడు వచ్చే టైంలో నేను చెప్పాను మీకు, ఆ కుక్క పిల్లలు రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఆ కుక్క అడ్డం పడి తన పిల్లలు ఎక్కడ బండి కింద పడిపోతాయా అని ఆతృత అండి, దానికి ఎక్కడ పడిపోతాయా అని భయం దానికి. గమగముగా తన పిల్లలు ఏం చేస్తుందండి, ఆ రోడ్డు కిందకి అడ్డం పడి తీసుకెళ్తుంది. మరి దానికే తన పిల్లల మీదంతా భద్రత కాపుదల కాస్తూ ఉంటే మన దేవుడు, సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్తం దాని కోసం కొనుక్కున్న దేవుడు ఆయన స్వాస్థ్యాన్ని ఎప్పుడు వినడో విడిచిపెట్టడు. చెప్పకుండా ఇప్పుడు చాలా మంది విడిచిపెట్టారు. మనల్ని విడిచిపెట్టిన లిస్టు తీసుకుంటే మనకి చాలా ఉంటుంది. మరి దేవుడి దగ్గర ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు అన్నట్టుగా ఏమి లేదు. విడిచిపెట్టాలి అంటే ఏదో ఒక వ్యతిరేకం చేసినప్పుడు అప్పుడు విడిచిపెడతాడు. ఏమండి? కానీ తన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమేలు పొందవ చేయడు. తన దగ్గర ఉన్న దేవుడు ఏం చేస్తాడు? తన పిల్లలకి ఏం కావాలి అడగక ముందే ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. ఎడబాసేవాడు మాత్రం మన దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఏంటంటే చాలా మటుకు మనం అనుకుంటాం ఏంటంటే బయట వారికి ఏమో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, మనకు చూస్తేనేమో ఇలా ఉన్నాం. ఏంటండి ఇది ఎడబాసేనా దేవుడు అంటే? కాదు, పరీక్షలో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ పరీక్ష పాస్ అయ్యావా?
అక్కడి నుంచి నీవు ఉన్నతమైన స్థానంలో నిలబడతావు. కానీ మన దేవుడు ఆయన స్వాస్థ్యం ఎవరంటే మనమే. ఒక ఇల్లు స్వాస్థ్యం కాదు, ఏమంటే ఇల్లు స్వాస్థ్యం కాదు, బంగారం స్వాస్థ్యం కాదు, ఏమంటే ఆస్తుపాస్తులు స్వాస్థ్యం కాదు, ఏమంటే ఏది స్వాస్థ్యం కాదు, మనమే ఆయన స్వాస్థ్యము. అందుకే మనం కూడా ఏం చేయాలి? ప్రతిసారి మనం ప్రార్థన చేసినప్పుడు డాడీ నీ స్వాస్థ్యాన్ని మర్చిపోకు అని ప్రార్థన చేయండి. ఏం చేయాలి? అయ్యా నీ స్వాస్థ్యాన్ని నువ్వు మర్చిపోకయ్యా, నన్ను విడిచిపెట్టకయ్యా, నీ స్వాస్థ్యాన్ని నడిపించేయాలి. ఎలా ప్రార్థన చేస్తావో వచ్చి ఆ స్వాస్థ్యం ఇదే, ఏది కాదు ఈ లోకంలో పడి బంగారం కోసం, వెండి కోసం, పొలాల కోసం, ఆస్తుల కోసం, స్థలాల కోసం అనేక స్థలాలకు పోతూ అలా జీవితం అంతా నాశనం అయిపోతుంది. అది స్వాస్థ్యం అనుకుంటున్నారు లోకస్తుడు. కానీ అది స్వాస్థ్యం కాదు. ఎడబాయిన దేవుడు నీవే నా స్వాస్థ్యం అంటున్నాడు, నీవే నా స్వాస్థ్యం అంటున్నాడు. ఏమంటే ఈ స్వాస్థ్యాన్ని ఎప్పుడు భద్రంగా కాపాడుకుంటూ ఉన్నాడు. ఏ రోజు నిన్ను తోసివేయలేదు, ఏ రోజు నిన్ను విడిచిపెట్టలేదు, ఏ రోజు నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అనలేదు. ఎప్పుడు ఎనీ టైం ఆయన దగ్గరికి వచ్చిన డాడీ అంటే నా బిడ్డ అంటాడంతే. ఆయన స్వాస్థ్యంగానే ఉన్నావు, ఆయన బిడ్డగానే ఉన్నావు. కానీ నిజంగా కూడా ఎప్పుడైనా ఎడమస్తాడన్నట్టుగా ఏమైనా ఉందంటే ఎక్కడైనా మనమే అనుకుంటాం. ఏదైనా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, అప్పు వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా, ఎవరితోనైనా ఏదైనా మనకి మీద మాటలు వచ్చినా అనుకుంటాం, ఇంటి డాడీ నీ సన్నిధిలో ఉన్నాను కదా, నిన్ను ఆరాధన చేస్తున్నాను కదా, నీతోనే ఉన్నాను కదా, ఏంటి డాడీ ఇవన్నీ అని అనుకుంటూ నువ్వు మర్చిపోయావా అని మనం అనుకుంటాం. లేదు బిడ్డ నేను ఎప్పుడు మర్చిపోలేదు అంటాడు అంతే. నేను ఎప్పుడు అన్నాడు విడవను అంటాడు, నిన్ను విడువను ఎడబాయను అంటాడంతే. దేవుని స్తోత్ర. ఇంకో వచనం చదువుకుందామా? దాంట్లో ఏమంటున్నాడో చూద్దాం. 49 యెషయా గ్రంథం 49:15 చూడండి. యెషయా గ్రంథం 49:15 చదవాలి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. దేవుని స్తోత్రం చెప్పండి కొడదామా? తన తల్లి తన బిడ్డను ఒకవేళ ఉయ్యాల్లో వేసి మర్చిపోయినా, ఎక్కడికైనా వేసి మర్చిపోయినా, ఎక్కడైనా మర్చిపోవచ్చు కానీ నేను మాత్రం ఎప్పుడు మర్చిపోను అంటున్నాడు. మళ్ళీ ఎంతో మంది కాస్త బాగా ఉన్నప్పుడు వచ్చి అన్ని పెట్టి అన్ని చూసినప్పుడేమో మరి మా బంధువులండి, మా చుట్టాలండి అని చెప్పుకుంటారు కదా. ఏమీ లేదండి, పెట్టడానికి ఏమీ లేదు. అప్పుడు ఏం చెప్తారు? అయిపోయిందండి చరిత్ర, తిన్న నోరే కదండి, తిన్న నోరే కదా. ఆ నోరే ఏదో మన తెలుగు భాషలో ఒక మాట చెప్తూ ఉంటారు, తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. ఇప్పుడు వాసాలు లేవలే, స్లాపులు వచ్చేసింది. వాసాలు అంటే పెళ్లికి వేసే కన్నీళ్ళు, దానికి వాసాలు అనేవారు. ఆ తినేసిన తర్వాత లెక్క వేసుకుంటూ ఉంటారు. పరిస్థితులు అది. కానీ మన దేవుడు అలా చేయడు. ఎవరు మర్చిపోయినా, ఎవరు విడిచినా, ఎవరు వద్దున్నా, ఎవరు కాదన్నా నిన్ను నన్ను ఆయన స్వాస్థ్యాన్ని ఏనాడు కాదనడు. దేవుని స్తోత్ర. ఏమండి, నీకు తల్లి అయినా మర్చిపోతుంది, నీ బంధువులైనా మర్చిపోవచ్చు, ఎవరైనా మర్చిపోవచ్చు. అన్నదమ్ములు లేనప్పుడు పొత్తులు లేవండి, అక్క చెల్లెలకే పొత్తులు లేవండి, అంటే భార్యాభర్తలకి సరైన పొత్తులు లేవండి. ఏంటి, బిడ్డలో చోట, తల్లిలో చోట, కొడుకులో చోట ఇలా అయిపోయి ఒకరికొకరు మరిచి విడిచి ఎక్కడెక్కడ ఉన్నారేమో కానీ మన దేవుడు మాత్రం ఎక్కడున్నా విడిచిపెట్టేవాడు కాదు. ఏమంటే అంటాడు కదా, భక్తులు అంటాడు కదా, ఏమంటాడు? నువ్వు నేను ఆకాశం దిక్కిపోయినా అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో దిగిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. మరి ఆయన కనుదృష్టి అంటే ఎక్కడెక్కడ ఉందంట? లోకమంతా సంచారము
ఆయన కన్వర్షన్ చేస్తుంది. మరి ఎక్కడున్నా నేను ఎప్పుడు మర్చిపోతాడు చెప్పండి? మర్చిపోతాడా? విడిచిపెడతాడా? అది ఏంటంటే ఎప్పుడు కూడా నేను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. బిడ్డలను ఏ కన్న తల్లి కూడా మమ్మల్ని మర్చిపోదు. ఒక్కొక్కసారి ఒక కన్ను ఆ బిడ్డ మీద వేస్తూనే ఉంటుంది, కానీ ఏదో పని మీద పడి కాసేపు పనిలో పడి అప్పుడు మర్చిపోతుంది. ఓకే, ఇట్లాంటి పరిస్థితి. ఒక ఆమె ఏంటండి, పిల్లల్ని చిన్నపిల్లని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఏమండి ఎక్కడికి వెళ్ళింది? పనికి వెళ్ళింది. సరే ఉయ్యాల్లో పడుకోబెట్టి చూసుకుని మళ్ళా వచ్చేసరికి ఏంటంటే మొత్తం అంతా బిడ్డ దగ్గర అంతా రక్తం కనబడుతుందంటే, రక్తం కనబడుతుంది. అక్కడ కనబడేసరికి ఆ ఇంట్లో పెంచుకునే కుక్క కాపలా ఉంది. దీని నోట్లో కూడా రక్తం కనబడుతుంది. అయ్యో నా బిడ్డని చంపేస్తారు అని ఆ కుక్కని చంపేసింది. చివరికి చూస్తే ఏమైందంటే ఒక పాము బిడ్డ మీదకి వచ్చి చంపేయడానికి సిద్ధమైతే ఈ కుక్క వెళ్ళేదాన్ని పూర్తిగా చంపేసి నాశనం చేసి బిడ్డని కాపాడింది. దేవుని స్తోత్రం. అయితే అపార్థం చేసుకుని ఏం చేసింది? కుక్కని కొట్టి చంపింది, పిల్లల్ని కాపాడుతుంది. ఇలాగైనా మర్చిపోవచ్చు. దేవుడు ఎలాగైనా ఎవరికైనా ఎక్కడైనా కాపాడుతూనే ఉంటాడు. ఎవరైనా ఆయన కాపాడితే ఖచ్చితంగా క్షేమం ఉంటుంది. ఆయన ఇప్పుడు వ్యక్తులే వచ్చారా అంటే ఎక్కడొక్కడ బ్రతుకుని తీసేసి తీసుకెళ్తాడు. అది కూడా చూసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఉన్నంత కాలము కూడా ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా విడవద్దు, మరవద్దు. అందుకే పడుతున్నాం, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను ఉండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నీతో లేకుండా నేను ఉండాలేనయ్యా. అంతేకాదు ఇంకోసారి ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ బాటలో నడిపినా నీ వెంటే నన్ను చూస్తా. చూసారా ఎప్పుడు దాకా ఉన్నాను ఇక్కడ? అప్పుడు చాలా మంది అంటున్నారు నేను అన్ని సెటిల్ అయిపోయినట్టున్నాడు, అన్ని అయిపోయినట్టున్నాడు, అన్ని రకాలు నిలబడిపోయినట్టున్నాడు. ఎప్పుడు దాకా నిలబడతాడా? అది తెలుసుకోరు. వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉండదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన మీద కనుదృష్టి ఉంచి మనం విడువడు ఎడబాడు. ఈ లోకస్తులు ఉన్నారు చూసారా, ముచ్చల విడితనానికి వెళ్ళిపోయి పాపంలో జారిపోయి దేవుడు అంటే వ్యతిరేకమైన పనులు. ఇప్పుడు ఒక ఆమె మాట్లాడుతుంది యూట్యూబ్ లో, క్రైస్తవుల పని అయిపోయింది, ఆ పని అయిపోయింది, ఈ పని అయిపోయింది అని చెప్పి మాట్లాడుతుంది. ఫోన్ క్రైస్తవులు ముందు వెళ్ళిపోతారు, వెనకం రాదా? వస్తుందా రాదా? 4 రోజులు ముందు వెళ్తాం మనం మన ఇంటికి. వెనకాల వచ్చిన తర్వాత ఆ న్యాయపీఠం ఎదుట నిలబడలేక ఎక్కడ వెళ్తాడు? మనమేమో సేఫ్ సైడ్ లో ఉంటాం, అక్కడేమో కాలుతా ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఏంటి చేపలు ఎప్పుడే అక్కడ ఇవాళ మాట్లాడిన మాటలకి అక్కడ ఉంటుంది దెబ్బకి దెబ్బ, మామూలుగా ఉండదు. ఏంటి ఇవాళ దొరికేది కదా అని చెప్పేసి రకరకాలుగా యాసలు వేస్తున్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున తిరిగి నిలబడతారు. హత్య చేసి సంతోషంగా అక్కడ నిలబడతారు. చచ్చిపోయిన హత్య చేసి హతసాక్షిగా మారిపోయిన వాళ్ళు కూడా అక్కడ నిలబడతారు. ఏంటంటే దేవుడికి ఎవరిష్టమో ఏంటో అక్కడ తేలుతుంది. విడువడు ఎడబాయని దేవుడు కాబట్టి సావో బ్రతుకో ఖచ్చితంగా దేవుడితో నడిస్తే చివరి దశకి మనం వచ్చినప్పుడు ఇక్కడ మన ఆయుష్ మనకేమో తెలుసా? 100 అంటే 100 ఇప్పుడు దాకా ఉండదు. ఒక్కొక్కడు 100 అంటాడు. కానీ దేవుడు బ్రతికించాలనుకుంటే, ఉంచాలనుకుంటే ఎంతైనా
ఆయుష్ ఇచ్చి నిలబెట్టి పని చేయించుకుంటాడు. పని కోసం నేను బతుకుతానయ్యా, నీ పని కోసం బాబు సహాయం చేయండి ఎప్పుడూ చేయబెట్టాడు. ఇప్పుడు అందుకే తల్లి మర్చిపోతే నేను మర్చిపోయినా ఎప్పుడు పట్టుకొని ఉంటాను, నడిపిస్తానైనా. ఇప్పుడు నడుస్తూ ఉన్నాడంటే ఒక దారిలో ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే డాడీతో మాట్లాడుకుంటున్నాడు. డాడీతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళేసరికి ముళ్ళ కంపలు అన్ని వచ్చే దారి లేదు. దారి లేకపోయేసరికి అప్పుడులాగే ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిన అడుగులు కనబడుతున్నాయి. పక్కన ఆ యేసయ్య, పక్కనేమో ఈయన. చూడండి, కరెక్ట్గా ముళ్ళు వచ్చేసి ముళ్ళు వచ్చిన టైంలో ఏంటండి ఎదరికెళ్ళిపోయాడంట. ఎదరికెళ్ళిన తర్వాత డాడీ ముళ్ళు వచ్చిన తర్వాత నన్ను వదిలేస్తావు కదా నువ్వు, అందుకే 2 అడుగులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడంట. నాన్న నిన్ను ఎత్తుకున్నాను రా, ఆ అడుగులు నాయి, నీకు ముళ్ళు కూడా పుచ్చుకోకుండా నేను కాపాడాను రా అన్నాడు. దేవుని స్తోత్ర. ముళ్ళు కూడా తగలవడు, ఏది తగలవడు. నువ్వు నేను మనం అనుకుంటా అయిపోయింది, విడిచిపెట్టాడు. ఏనాడు విడిచిపెట్టాడు గుర్తు చేసుకోండి. ఏనాడు తన స్వాస్థ్యాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోడు, దూరంగా ఉంచడు. ఆశ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, బాధ్యత కలిగి ఉండు, ఆయనతో సహవాసం కలిగి ఉండు. ఈ జీవితం చిన్న జీవితం. ఏదైనా ఆయన కోసం చేయాలంటే, ఏదైనా నిలబడాలంటే ఖచ్చితంగా ఇప్పుడే నిలబడగలం, తర్వాత ఏమీ చేయలేం. ఈరోజుని కొంతమంది సతమతం అయిపోతున్న పరిస్థితులు బట్టి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ అప్పు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా యేసయ్యతో ఉంటే యేసయ్య తోడుగా ఉంటాడు, యేసయ్య నీడగా ఉంటాడు. ఆ శ్వాసాన్ని ఎడబాయడు. సంకటతులు కాపాడి దేవుని దగ్గర మనం ఏ మాత్రం వెనకపోవడానికి లేదు. దేవుని స్తోత్ర. హోలీ స్పిరిట్. చివరిగా ఒక మాట చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనంలో పై మాట చూద్దామండి. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనం. తొందరగా మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడను. దేవుని స్తోత్ర. చూడండి, ఎవరో మిమ్మల్ని ఆయన జనముగా చేసుకున్నాడు, చేసుకున్నటకు ఆయనకి ఇష్టం కలిగింది. ఆమేన్. ఎవరికి ఇష్టం కలిగిందంటే ఆయనకి ఇష్టమైంది. లేకపోతే రాయగం పక్క ఎక్కడ ఉండునో, ఏ సౌరాజు గారు ఎక్కడ ఉండునో, మీరెక్కడ ఉండను, మీరెక్కడ ఉండరు. అవునా కదా చెప్పండి. ఏమన్నా ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఈ రోజుని ఇక్కడ నిలబెట్టాడంటే, ఆయనకి ఇష్టమయ్యాం కాబట్టి ఇక్కడ ఉండగలిగామంటే ఆయనకి ఇష్టమైన వారు మనం. దేవుని స్తోత్ర. అందుకే తన ఘనమైన నామముని నిమిత్తము తన జనులను విడనాడేవాడు కాదు. అందుకే రండి స్వార్థ చేద్దాం, అందుకే రండి పత్రికలు పంచుదాం, అందుకే రండి యేసయ్య ఘనమైన నామాన్ని స్తుతిద్దాం అని ఎన్నోసార్లు మీకు పిలుపునిచ్చాను. వస్తున్నారండి చక్కగా 2 3 ఇంకా రావాల్సిన మీరు కూడా ఒక్కరోజు సెలవు పెట్టుకుని చక్కగా రండి. ఆ విలువ దేవుడు కాపాడుతాడు, ఆ విలువ దేవుడు ఇస్తాడు. ఆయన నామాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే హెచ్చించాలి, పొగడాలి, కనబరచాలి. ఆయన నామాన్ని ఊరేగించాలి. ఊరేగిస్తే నిన్ను నన్ను మనల్ని ఊరేగిస్తాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 23వ తారీఖు పెనుమాలం గ్రామంలో సువార్త ఉంది. ఇదే మీకు ఆహ్వానం. ఆయన నామాన్ని కనబరచడానికి, ఆయన నామము గొప్ప చేయడానికి ఇదే మీకు ఆహ్వానం. రాగలరా? రండి. పెనుమాలం గ్రామంలో రత్నరాజయ్య గారు పాస్టర్ గారి ఆధీనంలో జరుగుతుంది. సాయంకాలం 3 గంటల నుంచి 6-7 గంటల వరకు కూడా
మనం పత్రికలు పంచుదాం. అనేక మంది ఆయన నామాన్ని యేసయ్య నీ కోసం జన్మించాడు, యేసయ్య పరిశుద్ధాత్మ వలన కలిగిన పరిశుద్ధుడని చెబుదాం. అంతేగాదు యేసయ్య పరిశుద్ధుడని చెబుదాం. యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, ఆ రక్తంతో కొనుక్కున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన స్వాస్థ్యముగా చేసుకున్నాడు, ఎప్పుడు నేను విడిచిపెట్టడని చెబుదాం. అంతేకాదు ఆయన మరణించి పునరుద్ధరణగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, మరలా వస్తున్నాడు. ఆయన వచ్చేదానికి నువ్వేం చేయాలి? నమ్మి బాప్తిస్తూ పొందు, రక్షించబడతావు. నమ్మకపోతే శిక్ష ఉంది, అక్కడ ఎవరు పోకూడదు. అది చెప్పడానికి, అది తెలియపరచడానికి మేము వచ్చామని ఈ 4 మాటలు ఆయన చెప్పిన మరణ పునరుద్ధరణ గురించి చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో ఒక మంచి అవగాహన కలుగుతుంది. దేవుని స్తోత్రం. సువార్త చేసేటప్పుడు, ప్రభుత్వం మాట్లాడేటప్పుడు, మన వాక్యాన్ని మాట్లాడుకుంటూ, దేవుణ్ణి పరిచయం చేస్తూ, అనేక మందికి మనం పరిచయం చేసుకుంటూ మరి ముందుకు సాగాలి, ప్రేమను పంచాలి. అందుకే ఆయన ఘనమైన నామమును నీవు మహిమపరచాలి. అందుకే నిన్ను విడువడు. ఆయన మహిమపరిస్తే నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఆయన కోసం బ్రతికితే నిన్నెందుకు విడిచిపెడతాడు? ఆయన కోసమే మాట్లాడితే నిన్నెందుకు విడిచిపెడతాడు? ఆయన కోసమే నడిస్తే నిన్నెందుకు విడిచిపెడతాడు? 2010లో బాగు చేయ ప్రభువా, నీకోసం పని చేస్తాను అన్నాను. అక్కడి నుంచి రోజు రోజుకి బాగు చేసి బాగుగా నిలబెట్టాడు. ఇంకా రోజు రోజుకి పరుగులు కొడుతున్నాం, ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం. ఆయన నామం గనపరచడానికి సిగ్గుపడే పని మాత్రమే చెయ్యం. దేవుని స్తోత్రం. ఆయన నిమిత్తం సిగ్గు లేదని మాకు ఎక్కడైనా మొక్కలు పడతాం, ఎక్కడైనా యేసు గురించి చెప్తాం, ఎక్కడైనా బైబిల్ పట్టుకెళ్తాం, ఎక్కడైనా సరే యేసుని గురించిన సమాచారము చెప్తాం. ఎందుకంటే యేసుని గురించి సమాచారం చెప్పాలి, ఎందుకంటే యేసుని కనపరచాలి, ఎందుకంటే మహిమపరచాలి అంటే ఆయనే సృష్టికర్త కనుక. దేవుని స్తోత్రం. అందుకే వెళ్ళిన తర్వాత అనేక మందిని మేము మాట్లాడుతూ వచ్చినప్పుడు వారు కూడా చక్కగా తీసుకుంటున్నారు, పత్రికలు చదువుకుంటున్నారు. కొంతమంది వేసిన చెడు విత్తనాలు బట్టి వారు తిరుగుబాటు కలిగి ఉన్నారు. తెలియదంటే నిజంగా తెలీదు. వారు తిరుగుబాటుగా మాట్లాడుతున్నా, లేకపోతే పత్రికలు దూరంగా పడేస్తున్నా, ఇంకోటి మనకు తెలియదంటే. ఒకప్పుడు మనం మాట్లాడినామేంటి? మాట్లాడినామా చెప్పండి? ఎవరైనా చెప్తే అన్నావా? నా దారి నాదే, ఈ దారి నీదే అన్నావా లేదా? మరి నేను అలాగే ఉన్నాను కదా. నేను చేసుకునేది వేరే. అసలు యేసుబాబు గురించి చెప్పొద్దు అన్నాడు. యేసుబాబు గురించి అసలు మాట్లాడదాన్ని అవ్వాపాల దగ్గరికి వచ్చి అలా పెట్టేసేవాడు. అంటే మనం చేసుకున్న భక్తి మరి మొదటి నుంచి అక్కడి నుంచి మొదటి నుంచి వచ్చింది. చేసిన పూజలు, చేసిన భక్తి, చేసిన రకరకాల గుండ్లు ఎంతో భక్తి చేసాం మనం. ఏంటంటే బయట ఉన్నాం, లోకంలో ఉన్నాం, మన ఇష్టం, మాటలు మారలేదు, చూపులు మారలేదు, పద్ధతులు మారలేదు. ఏంటంటే మొదలు మానం, ఇంకోటి మానం, తిరుగుడు మానం, ఇవన్నీ జరిగిపోయి బయట. ఎందుకంటే మరి ఎక్కడ ఎవరు కూడా ఇది ఇలా తప్పు, ఇలా చెప్తే నరకానికి పోతాం అని చెప్పిన వాళ్ళు ఒక్కడో లేరు. ఏంటి అసలు నరకం పడలేమని ఎవరో చెప్పలేదు. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటో తెలుసా? చచ్చిపోయే స్టేజ్లో చచ్చిపోతున్నాను, కరెంటు శక్తి పడిపోయి సాగులు పుట్టుబిడ్డలు ఆడుతుంటే ఎప్పుడు నామము ఎరుగని నామము, స్మరించిన నామము, ఎప్పుడు మాట్లాడినటువంటి నామము, ప్రభువా నువ్వే కాపాడేవాడివి, నువ్వే రక్షించేవాడివి, నువ్వు తప్ప దిక్కులేదని ఆ కరెంట్ శక్తితో ఆత్మలో ప్రార్థన చేసి పడిపోయాను. పడిపోయిన తర్వాత చచ్చిపోయిన ప్రాణాన్ని తెగించి ఆయన హస్తం వేసి ముట్టి బాగు చేసి ఆయన స్వరంతో మాట్లాడి ఏంటంటే మీ బైబిల్ తెలియటం నాకు కనపరిచే అవకాశం ఇచ్చి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు, ఎంతగానో మేలు చేశాడు. ఈ రోజున దేవుని మాటలు చెప్పడానికి, ఇక్కడ నిలబడడానికి ఆయన అభిషేకించి మరి
గ్రామానికి పంపించాడు. ఏమంటే మీరు 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 ఆయన నామాన్ని కనపరిస్తే మిమ్మల్ని ఊరేగిస్తాడు, నన్ను ఊరేగిస్తాడు. చెప్పండి కూడా దేవుడు కొరత. ఆయన విడిచేటప్పుడు కాదు. సంకరించుకుని మోసే దేవుడు ఎప్పుడు దాకా సంకరించుకుంటాడక్క? ఎప్పుడు దాకా మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ముదిమి వచ్చే వరకు. అంటే ముదిమి ఏంటండి? ముసలివాడు అయిపోయేదాకా, ముసలివాడు అయిపోయేదాకా ఎత్తుకుని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడతాడు. ముద్దాడి మళ్ళీ మనకేం కావాలని ఇస్తాడు. కానీ ఇక్కడ ఆయనతోటి సంబంధం ఎప్పుడు కలిగి ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఆయనను ఊరేగించి గణపరిచి పూజించి సేవించి హెచ్చించి గొప్ప చేయండి, గొప్ప చేయండి. ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నేను విడువడు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఆయన కృప ఇప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి పోనే పోదు. ఒకవేళ ఏంటంటే డాడీ మమ్మీ ఏంటి పిల్లలకు ఏమైనా ఇవ్వకపోతే మొహం పక్కనెట్టుకుని నాకేం ఇవ్వలేదు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ కన్న తల్లిదండ్రులు మాత్రం విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదు. ఎక్కడున్నా కానీ వాళ్ళ కోసం ఆలోచన చేస్తారు. వీళ్ళే అలా ఆలోచన చేస్తే తప్పిపోయిన కుమారుడు ఒకడు ఏం జరిగింది? తండ్రి ఏమన్నా మర్చిపోయినా తప్పిపోయిన ఉండి మళ్ళీ వెతికి తెచ్చుకున్నప్పుడు హ్యాపీగా హత్తుకున్నాడు. అలాగే మన దేవుడు ఎప్పుడు హత్తుకునే దేవుడు మర్చిపోయేవాడు కాదు. అందుకే ఎక్కువ సమయం ఆయనతో గడపండి, ఎక్కువ సమయం వాక్యంతో గడపండి, ఎక్కువ సమయం సహవాసం ఎలా కూర్చుందాం, ముందుకు సాగుదాం. ఆయన స్వాస్థ్యమైన మనమే స్వాస్థ్యము. ఆయన పిల్లలం మనమే స్వాస్థ్యము. ఆయన పిల్లలమే ఆయనకి స్వాస్థ్యము, వేరేదేమి కాదు. ఆయన స్వాస్థ్యాన్ని అన్నాడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఆయన తల్లి తన స్త్రీ తన బిడ్డను మర్చిపోవచ్చు, కానీ యేసయ్య సంక పెట్టుకుని ఉంటాడు. ఎప్పుడు కూడా కాపాడుతాడు. నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను మర్చిపోడు. దేవుని స్తోత్రం. అంతేకాదు తన చేతులు చెక్కుని ఏంటంటే చూసుకుంటున్నాడు. ఆయన చూస్తున్నమాట 49:16 చదువుతాం. ఒక మాట చదివిస్తున్నారు. చూడము నా ఎర్రచెక్కుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుని స్తోత్రం. అరచేతుల్లో చెక్కుకుంటే చూసుకుంటూ ఉన్నాడు. అందుకే ఇంత బాగా భద్రంగా ఉన్నాం. చూడు నా అరచేతుల్లో నేను చెక్కుని చూసుకుంటున్నాను. ఎక్కడున్నావు? ఆయన అరచే ఎంత ఉన్నాయి? మన శ్రీలంక ఆయన చెయ్య ఆకాశం సింహాసనం భూమి నా పాద పెట్టమన్నాడు. ఒక పాదానికే భూమి సరిపోతుంది. ఆయన ఎంత ఉంటాడు? ఆకాశం మహాకాశములు పట్టజాలంత దేవుడు. ఈ చేతిలో ఎంతమందినైనా చెప్పుకుని చూసుకోగలడు. ప్రపంచమంతా చేసి ఆపుగాడు. సార్వభౌముడు ఉంటారే, సర్వాధికారులు కలిగిన వాడు, యోధా గోత్రపు సింహం, యుద్ధ సూర్యుడు, బల సూర్యుడు, 7 నక్షత్రములు పురు చేత పట్టుకోగలిగిన సమర్థుడు, యోధా గోత్రపు సింహం. సాధారణమైన కాదు. ఇప్పుడు కుటుంబం అతను చూసారా? చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? దుష్టుడు దుష్టత్వంలో ఉండి మరణించడం ఆయనకి ఇష్టం లేదు. దుష్టత్వంలో నుండి మళ్ళుకుని మారుమనసు పొంది రక్షణ పొంది పరలోకానికి వెళ్ళిన ఆయన. అందుకే మేకింగ్ అంతగా మారుమనసు పొంది ఏమంటే అంత మరుగు సాగించే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకే సహిస్తున్నాడు. చూడలేదండి దేవుడు చెప్పేస్తుంది. ఆయన తెలియదా? ఎవరిని ఎక్కడ నేల ద్వారా వచ్చి మరణం గుర్తుపెట్టుకోండి.
అగ్ని ద్వారా రావచ్చు, ఏంటి ఇంకా యాక్సిడెంట్ ద్వారా రావచ్చు, నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోవచ్చు, ఏదో ఎక్కడ ఎలాగో వెళ్ళిపోతుంది. ప్రాణం పోకముందే నువ్వు బ్రతుకు ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన అంగీకరిస్తే పరలోక రాజ్యం నిత్యరాజ్యం ఉంది. ఆ నిత్యరాజ్యంలో అగ్ని ఆర్య పురుగు సాగే అది కాదు. అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, నిత్యానందం, నిత్య సంతోషం. ప్రభు పాదాల దగ్గర కూర్చొని మన నిత్యము కూడా పరిశుద్ధుడు 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 స్తుతించడమే పని. తర్వాత అక్కడ కాదు, ఇక్కడ మారవలసి పొందను, నేను తాగుతాను, తిరుగుతాను, దున్నుతాను, దున్ను ఎవరికి కావాలి? ఆ తర్వాత నరకడానికి ఉంది. అగ్ని ఆరోగ్యం కొలుస్తావు, అందరూ పడితే బయటికి లాగేవాడు కూడా లేదు. ఇది శాశ్వతమే, అది శాశ్వతమే. చూడండి, ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండలోకి వెళ్ళాలంటే ఏంటంటే నెత్తి మీద పేరు పడుతున్నాను కదా, బుడిగెట్టుకున్నారు, లేదా మధ్యాహ్నం మానేసి ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకుని కూర్చున్నారు. ఏమంటే ఈ ఎండ పర్వాలా, ఈ ఎండ పర్వాలేదు. ఏదైనా కాలింది అనుకోండి, అమ్మో కాలిపోయిందని భయపడి బాణాలు రాసుకుంటున్నారు. ఇవన్నీ పర్వాలేదు, తగ్గిపోతాయి, బాగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్తే బయటికి వచ్చేవాడు ఎవడు ఉంటాడు. పాస్టర్ గారు మీరు చెప్పేస్తున్నారు, మీరు ఏమైనా చూసి వచ్చారంటే చూసామంటే ఎలా చూసాం? మా ఏసే బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడంటే ఒక ధనవంతుడు ఉన్నాడండి, ఒక పేదవాడు ఉన్నాడండి. ఆ ధనవంతుడు ఏంటంటే ఉన్నంచేపు నెక్కేయటమే, తినేయటమే, ఎవరికి పెట్టేవాడు కాదు. సరే, ఆ పక్కనే గోడ పక్కన కూర్చొని దరిద్రంగా పోస్తున్నాడు. కానీ ఆ ఏదో పాడేసి అన్ని తిని బతికాడు. ఈయన చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు. ఈ ఇక్కడ పేదవాడుగాను చాలా దరిద్రం వెళ్ళబోసిన ఈ వ్యక్తి పేదవాడైతే అయ్యాడు, కానీ దరిద్రం వెళ్ళబోసాడు, కానీ దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడండి. ఆయనకేమో అది లేదు, ఈయనకేమో ఎది లేదు, ఆస్తి లేదు. కానీ దేవుడు ఉన్నాడు, ఆస్తి లేదు. ఆయనకేమో దేవుడు లేడు, ఆస్తి ఉంది. మొత్తం మీద ఇద్దరు చచ్చిపోయాడు, ఇద్దరు ఫినిష్. ఎక్కడికి పోయారు? ఈ దరిద్రం వెళ్ళబోసినాడేమో పరలోకం కూర్చున్నాడు. ఈ ధనవంతుడు భోగాలు అన్ని వెళ్ళబోసినాడేమో నరకం యాత్ర పడుతున్నాడు. అప్పుడు కేకలుతున్నాడు, బాబోయ్ బాబోయ్, అమ్మోయ్ అమ్మోయ్ అమ్మోయ్, ఓ అబ్రహ్మా తండ్రి, ఒకసారి ఆయన పంపించిన చిటికిన వేలతో ఒక చుక్క నీళ్లు పెడితే నా బతుకు చల్లారుతేమో అని అక్కడ ఎడుతున్నాడు. అప్పుడు అంటాడు అబ్రహం గారు, నువ్వు కంగారు పడుకో, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తే అప్పుడు అంటాడు, మా ఇంటికాడ మా అన్నదమ్ములు 5 ఉన్నారు, వాళ్ళకి నేను వెళ్ళి చెప్పేస్తాను, ఇక్కడ రావద్దని చెప్పేసి ఒకసారి నేను పంపించు అంటాడు. ఎక్కడికి? అయ్యా భూమి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి వీల్లేదయ్యా, అక్కడ మహిళరాజు పాస్టర్ గారు ఉన్నారు, పరవేణి పాస్టర్ గారు ఉన్నారు, ఏమంటే అనేక మంది పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్తారంటే వింటే పర్వాలేదు, వినకపోతే నీ ఇష్టం అది తెలిసాడు స్టేట్మెంట్. అర్థమైందా? విడిచిపెట్టే వారిని ఎవరిని విడిచిపెడతాడో అర్థమవుతున్నప్పుడు కనెక్ట్ లేని వాడిని విడిచిపెడతాడు, కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఏనాడు వచ్చి విడిచిపెట్టాడు. 780 ఆయన స్వాస్థ్యాన్ని ఆయన పరలోకానికి చేర్చేదాకా విడిచిపెట్టాడు. అందుకే సేవల్లో రాబోతున్నాడు, సిద్ధపడండి, చక్కగా దేవునితో కలిసి ఉండండి. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఈ మాటలు దేవుడు మన వెనుకలో ఫలింపులకు తీసుకొచ్చి ఈ విత్తనాలన్నీ కూడా ఫలించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థాంక్యూ.